విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వైసీపీలో చాలా మంది నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ నేతల గుడ్ బై స్లోగన్స్ ఉన్నాయి. 2014 నుంచి 2019 దాకా వైసీపీ విపక్షంలో ఉంది. ఆనాడు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. పార్టీలో చాలా మంది నేతలు వెళ్ళిపోయారు. అలాగే 23 మంది ఎమ్మెల్యేలు, 5గురు దాకా ఎంపీలు పార్టీని వీడి వెళ్ళిపోయారు. అయితే ఆనాడు వైఎస్ఆర్ విధేయులు వైసీపీతోనే ఉన్నారు. అలాగే జగన్కి దగ్గర బంధువులు, సన్నిహితులు అయిన వారు ఆయన వెంటే ఉన్నారు. అలా కంచుకోటగా వైసీపీ నిలిచింది. అందుకే 2019లో గెలిచింది. కానీ ఇప్పుడు చూస్తే సీన్ మారిపోతుంది. బంధాలు లేవు అని అంటున్నారు. అలాగే వైఎస్ఆర్ పట్ల విధేయత చూపించిన వారు, జగన్ని ప్రేమించిన వారు పార్టీ గేటు దాటి వెళ్ళిపోతున్నారు. మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడుతారు అని ఎవ్వరూ అనుకోలేదు. అది జరిగిపోయింది. అలాగే గోదావరి జిల్లాలో వైసీపీకి, వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడు అని పేరు పడిన ఆళ్ల నాని పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇంకోవైపు చూస్తే జగన్కి దగ్గర బంధువు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీని వీడిపోయారు. జగన్ ఎంతో చనువుగా వాసన్న అని పిలిచే బాలినేని వైసీపీతో ఇమడలేను అని అన్నారు. బంధాలు, బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరు అని కూడా క్లారిటీ ఇచ్చేశారు. అసలు బాలినేని జగన్ బంధువు అయినా కూడా పార్టీని వీడి వెళ్ళిపోవడం ఆశ్చర్యకరం. అంటే ముందు సొంత చెల్లెలు షర్మిల వైసీపీని వీడి వెళ్ళిపోయారు. పైగా ఎదురు నిలిచి 2024 ఎన్నికల్లో భారీ నష్టం చేకూర్చి వైసీపీ ఓటమిలో కూడా ముఖ్య పాత్ర పోషించారు అని అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది. మరో సోదరి వైఎస్ సునీత ఎన్నికల వేళ చేయాల్సిన ప్రచారం చేసి వైసీపీని తీయాల్సిన విధంగా దెబ్బతీశారు. వైసీపీ టైంలో ఎన్నో తుఫాన్లు, వరదలు ఏపీని చుట్టుముట్టిన వరద సాయం చెక్కులు ఇమ్మని సునీతమ్మ చంద్రబాబుకు 10 లక్షల చెక్కును ఇవ్వడం చూసిన వైఎస్ఆర్ అభిమానులు ఏంటి ఇది అని అనుకున్నారు. ఇలా రక్తబంధం వీడిన తరువాత దగ్గర బంధం వీడింది అని ఎందుకు గుండెలు బాదుకోవడం అన్న నిర్వేదంతో కూడిన చర్చ కూడా వైసీపీలో ఉంది అని టాకు. ఇక్కడే సరిగ్గా మహాకవి శ్రీశ్రీ రాసిన కవిత ఒకటి గుర్తొస్తుంది. అదేంటి అంటే, పోనీ పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోని, వస్తే రాని కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాని, తిట్లు రాట్లు పాటలు రాని అన్న కవిత. అంతే వైసీపీ ప్రస్తుత పరిస్థితికి ఈ కవిత అద్దం పట్టేలా ఉంది అని అంటున్నారు.